మన ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభు అత్యున్నతమైన నామమున అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. దయగలిగిన దేవుడు, కనికర సంపన్నుడైన దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చిన ఈ నూతన దినమును బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసయ్యకు మాత్రమే చెల్లునుగాక. ఆ పరమ తండ్రి ఈ నూతన దినములో మనకు దయచేసిన దేవుని యొక్క వాగ్దానము కృపావార్త. కీర్తనల గ్రంథము 109వ కీర్తన 31వ వచనం. దరిద్రుని ప్రాణమును విమర్శకు లోపరుచు వారి చేతిలో నుండి అతని రక్షించుటకై యెహోవా అతని కుడి ప్రక్కను నిలుచుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినాన దేవుడు మనకిచ్చిన వాగ్దానం మనకు ధైర్యాన్ని ఇచ్చే వాగ్దానం, మనల్ని బలపరిచే వాగ్దానం. ఆయన దరిద్రుల ప్రాణమును, ఇంగ్లీష్ వెర్షన్లో ఉంటుంది పూర్ పీపుల్, పేదవారి ప్రాణమును. ఈ సంఘంలో, ఈ సమాజంలో ప్రస్తుత పరిస్థితులలో దరిద్రులన్నా పేదవారన్నా చాలా లోకువ. ఒకవేళ వారికి ఏమైనా ఆస్తిపాస్తులున్నా వాటికి భద్రత తక్కువే, ఆ పేదవారు దరిద్రుల మాటకు విలువ తక్కువే. కానీ సర్వోన్నతుడైన దేవుడు, మహా ఉన్నతుడైన దేవుడు, సైన్యములకు అధిపతి అయిన దేవుడు చెప్తున్నారు, దరిద్రుల ప్రాణమును నేను రక్షించువాడను. నేను దరిద్రుల పక్షమున నేనుంటాను, దరిద్రుల మొరను త్రోసివేయని వాడను. ఎంత గొప్ప దేవుడండి మన దేవుడు, ఎంత గొప్ప తండ్రి, ప్రేమ కలిగిన తండ్రి అండి మన ఆయన. నీకు డబ్బులుంటే ఒక రకంగా, డబ్బులు లేకపోతే ఒక రకంగా. నీకు డబ్బులుంటే ఒక రకమైన దర్శనం, డబ్బులు లేకపోతే ఒక రకమైన దర్శనం ఇచ్చే దేవుడు కాదు. ఆయన అందరూ సమానులే, పక్షపాతము లేని దేవుడు. దరిద్రుల ప్రాణాన్ని రక్షిస్తారు, అంతేకాదు విమర్శించబడిన వారిని రక్షించుటకు. విమర్శకు లోనవ్వడం. అపవాది ప్రతి ఒక్కరిని విమర్శిస్తూనే ఉంటాడు. నీ గతాన్ని అనుక్షణం నువ్వు అప్పుడు అలా చేసావు కదా, ఇప్పుడు పరిశుద్ధంగా ఉంటావా? నువ్వు అప్పుడు అలాంటి మాటలు మాట్లాడావు కదా, ఇప్పుడు దేవుణ్ణి స్తుతిస్తావా? నీ నడతేంటి, నీ పడకేంటి, నీ పరిస్థితి ఏంటి అని ఎప్పుడు ప్రతి ఒక్కరిని, వాడు అబద్ధములకు జనకుడు కదా, ప్రతి ఒక్కరిని విమర్శిస్తూనే ఉంటాడు, ప్రతి ఒక్కరిని బాధపడతానే ఉంటాడు. అలాంటి విమర్శకు లోనవుతున్న వారిని రక్షించటానికి సమర్థుడైన దేవుడు యేసుక్రీస్తు ప్రభు. అపవాదే కాదు, అపవాదితో సహవాసం చేసేవారు కూడా, వారందరూ మనుషుల్ని విమర్శించేవారే. వారందరి చేతుల్లో నుండి నలిగిపోతున్న దరిద్రులను, విమర్శింపబడుతున్న వారిని విడిపించడానికి దేవుడు వారి కుడి పక్షమున ఉండి వారిని రక్షించే దేవుడు. నీ స్థితి ఏంటి, నీ గతి ఏంటి అని ఆయన చూడరండి. ఆయన వస్తారు, నీ కుడి పక్షాన్ని ఉంటారు, నిన్ను రక్షిస్తారు. నీ కుడి ప్రక్కన అని అంటే నీ సరి అయిన స్థలములో, ఆయన సరైన స్థలములో, సరైన సమయంలో, సరైన విధానంలో ఆయన నిన్ను రక్షిస్తారు. నువ్వు ఎవరి చేతిలో అయితే చిక్కుబడిపోయి నీ సమాధానాన్ని పోగొట్టుకుంటున్నావో, ఏ అపవాది చేతిలో చిక్కుబడిపోయి పాపపు ఊబిలో చిక్కుకుపోతున్నావో, నువ్వు ఆ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వస్తే జిగటగల దొంగ ఊబిలో నుండి నిన్ను పైకి లేపి, బురద కలిగిన ఆ గుంటలో నుండి నిన్ను పైకి లేపి, నీ పాదాలు బండ మీద నిలబెట్టి నిన్ను స్థిరపరిచి, నీ నోట స్తోత్ర రూపమగు క్రొత్త కీర్తన పాడించి సమర్థుడైన శక్తి కలిగిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఒక్కరే. నేను ప్రతిసారి పాపంలో జారిపోతున్నానండి, నీతిగా ఉందామని అనుకుంటున్నాను, దేవుని ఆజ్ఞల ప్రకారం బ్రతుకుదామని నిర్ణయించుకుంటున్నాను, కానీ నడవలేకపోతున్నానండి. నా పాపాలు గుర్తొచ్చి, నా పాపపు జీవితం, నా పనికిరాని జీవితం గుర్తొచ్చి పరిశుద్ధంగా ఉండలేకపోతున్నానండి అని అంటున్నావా? ఆ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. విమర్శకు లోనవుతున్న నిన్ను రక్షించడానికి ఆయన నీ కుడి పక్షంలో నిలబడతాడు. నీకు దేవునికి శత్రువైన అపవాది తలను చితక త్రొక్కిన గొప్ప దేవుడు ఆయన. ఆ సమాధానకర్తయ్యగు దేవుడు, నువ్వు ఆయన పక్షాన్నుంటే శీఘ్రంగా నీ కుడి పక్కన నిలువబడి నీ పాదాలతో వాడి తలను, వాడి త్రోకను చితక త్రొక్కించే గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభు. నువ్వు ఆయన పక్షానికి వచ్చేయి, ఆయన నీ పక్షాన్ని ఉండడానికి
నేను రక్షించడానికి ఆయన చేతులు చాచి దినమెల్లా నీ కొరకే ఎదురు చూస్తున్నాడు. ఆయన మన పక్షాన ఉన్నాడు, మనల్ని రక్షిస్తారు. మన కుడి ప్రక్క నుండి మన హస్తాన్ని పట్టుకుని ఆయన నడిపిస్తారు. ఎందుకంటే ఆయన చేతి మీద మనల్ని చెక్కుకున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, పచ్చబొట్టు వేయించుకోవడం కాదు, టాటూలు వేయించుకోవడం కాదు, నిన్ను చెక్కుకున్నాడు ఆయన. ఏకంగా ఆ గాయాలలో నిన్ను దాచుకుంటున్నాడు ఆయన. ఆ చేతి గాయాలలో నీకెంత భద్రతో ఒకసారి ఆలోచించు. ఆ యేసు రక్తము చేత నిన్ను కప్పి, ఆ రక్తపు కోటలో, ఆ బలమైన నామంలో నిన్ను భద్రపరిచి, నిన్ను ఆశీర్వాదకరంగా, అనేకులకు దీవెనకరంగా చేయబోతున్నారు. దరిద్రులని బాధపడద్దు, విమర్శలకు లోనవుతులను బాధపడద్దు. ఆయన నీ కుడి పక్కన ఉంటారు. ఆ దక్షిణ హస్తంతో నిన్ను పట్టుకుంటారు. నిన్ను నడిపించి నిన్ను ఆశీర్వదించునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. మనందరి వినికిడిలో ఈ మాటలు ఫలభరితమగునుగాక. చిన్న ప్రార్థన చేద్దామా? పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, కృపగలిగిన యేసుక్రీస్తు ప్రభువా, దరిద్రులను రక్షించడానికి, విమర్శింపబడిన వారిని రక్షించడానికి, వారి కుడి పక్కన నిలబడే గొప్ప దేవుడా, సరైన స్థలంలో, సరైన విధానంలో, సరైన సమయంలో ఆయన వారిని విడిపించి ఆలస్యము చేయక ఆశీర్వదించే గొప్ప తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎంతమంది అయితే విమర్శల పాలైపోతున్నాం, జారిపోతున్నాం, దేవుళ్ళు నిలబడలేకపోతున్నాం అని ప్రాధేయపడుతున్నారో వారందరినీ నీ కౌగిల్లోనికి చేర్చుకుని, అపనమ్మకము రాకుండా నమ్మికలోనికి, అవిశ్వాసము రాకుండా విశ్వాసంలోనికి వారిని నడిపించుమని విశ్వాసకర్తవైన నిన్ను ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడే ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.